ఐదేళ్ల కష్టం తర్వాత కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరింది. ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కావడంతో నామినేటెడ్ పదవుల కోసం కొందరు నాయకులు ఆరాటపడుతున్నారు. తమ వారికి నామినేటెడ్ పదవులు అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ దేవస్థానాల చైర్మన్లు, పాలక మండలి సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, సహకార సంఘాలు, నీటి సంఘాలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు వంటి ఎన్నో కీలక నామినేటెడ్ పదవుల కోసం నేతలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆగస్టు మొదటి వారంలో నామినేటెడ్ పదవుల నియామకం జరుగుతుందని సమాచారం. ఆశావాహులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. తమ నాయకుల వద్ద మేం పార్టీ కోసం కష్టపడ్డామని, ఇంత మెజార్టీని తమ ఆధ్వర్యంలోనే తీసుకొచ్చామని నమ్మిస్తున్నారు. ఎలాగైనా ఈసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దేవస్థానాలు, డీసీసీబీ, సహకార సంఘాలు, ఏఎంసీ పదవులకు గట్టి పోటీ ఎదురవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 3 చోట్ల అంటే భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలుగా జనసేన అభ్యర్థులు పోటీ చేసి గెలుపొందారు. ఉండి, తణుకు, ఆచంట, పాలకొల్లులో తెలుగుదేశం ఎమ్మెల్యేలు పోటీ చేసి గెలుపొందారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు మంత్రి పదవి కూడా దక్కింది. నరసాపురం ఎంపీగా బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ గెలుపొంది ఉక్కు శాఖ కేంద్ర సహాయ మంత్రి పదవి కూడా పొందారు. ఈ 3 పార్టీల నేతలకు ప్రాధాన్యత ఉండేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో 60% పదవులను టీడీపీ నాయకులకు, 30% జనసేన నాయకులకు, 10% బీజేపీకి కేటాయించనున్నారు. అలాగే జనసేన గెలుపొందిన నియోజకవర్గాల్లో 60% జనసేనకి, 30% టీడీపీకి, 10% బీజేపీకి ఇవ్వనున్నారు. బీజేపీ గెలుపొందిన నియోజకవర్గంలో 50% బీజేపీకి, 25% టీడీపీకి, 25% జనసేనకు నామినేటెడ్ పదవులను కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 పార్టీ నేతలకు ఇచ్చే పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల కోసం 3 పార్టీలు పంచుకోవాల్సి ఉండడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆశావాహులకు నామినేటెడ్ పదవులు దక్కే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఒక పదవికి 3 పోటీ పడుతున్నట్లుగా ప్రస్తుత వాతావరణం కొన్ని చోట్ల వేడెక్కుతోంది. మరోవైపు ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది పదవులు ఆశించడంతో పదవులు తక్కువ, ఆశించే వారి సంఖ్య ఎక్కువ అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. నేతల చుట్టూ ఉండే కార్యకర్తల వర్గం ఈసారి ఎలాగైనా తమ నాయకుడికి పదవిని కట్టబెట్టాలని ఎమ్మెల్యేల వద్ద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందరినీ సమన్వయం చేసుకునేలా ఆయా ఎమ్మెల్యే అభ్యర్థులు ముందస్తు సూచనలు చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని, కష్టాలను ఓర్చుకుని, పక్క చూపులు చూడకుండా కష్టపడిన వారికి ఈ పదవుల్లో తొలి ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలంటున్నారు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లో పదవులు ఇవ్వద్దంటూ సూచిస్తున్నారు. నామినేటెడ్ పదవుల పంపకం ఏ విధంగా మొదలై ఏ విధంగా ముగుస్తుందో వేచి చూడాల్సి ఉంది.